థ్యాంక్ యూ సార్. ముందే చెప్పాను కదా, వేదాలను అవపోసన కొట్టినటువంటి అందరినీ మంత్రముగ్ధులు చేసింది. చాలా థ్యాంక్ యూ సార్. తెలంగాణ సాధనతో ప్రధాన భూమిక పోషించి యువతను గాయకుడు, రచయిత శ్రీ దేశ పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతో జత కట్టింది అనే ఈ పాట నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు సార్ నోట విని ఈ రోజు వరకు ఇక్కడ హోస్టింగ్ చేసే స్థాయికి వచ్చింది అంటే ఇలాంటి గొప్ప వాళ్ళ యొక్క స్ఫూర్తి నాకు. ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న సిద్దిపేట ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘ సభ్యులకు, వివిధ ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు ముఖ్యంగా ఇవాళ ఈ సభలో మనందరికీ ఉత్తేజాన్ని పంచుతున్న ప్రియతమ నాయకులు హరీష్ రావు గారికి, ఫారూక్ హుస్సేన్ గారికి, ఇంకా ఇతర ప్రజాప్రతినిధులకు, ఈ ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన బాధ్యులందరికీ, ఈ సభకి వాటి కేంద్రమైన మీ అందరికీ కూడా నమస్కారం. అసలు ఇంతమంది ఉపాధ్యాయులను ఒక దగ్గర చూడడమే ఒక గొప్ప అనుభూతి అనిపిస్తుంది. ఇది చాలా అద్భుతమైన దృశ్యంలాగా కనబడుతుంది. ఇవాళ నాకు ఈ ఆడిటోరియం ఎట్లా కనబడుతుందంటే, ఈ ఆడిటోరియం ఎట్లా ఉందంటే ఇదేదో ఒక సభకు సంబంధించిన హాల్ లాగా లేదు, సద్దుల బతుకమ్మ నాడు కోమటి చెరువు ఉన్నట్టు అనిపిస్తుంది. తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక్క రంగుల తీరిచ్చిన పువ్వు, తీరొక్క రంగుల తీరిచ్చిన పువ్వు, బంగారు చీరలు బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ, కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు, పాల పిట్టల చూసి పడుచు చప్పట్లు, పాల పిట్టల చూసి పడుచు చప్పట్లు, పాల పిట్టల చూసి పడుచు చప్పట్లు, జొన్న కర్రల జెండ జోరున్నదేమి, జొన్న కర్రల జెండ జోరున్నదేమి, అలై బలై తీసే నా తెలంగాణ, నా తెలంగాణ, జంబి పంచిన అత్తి నా తెలంగాణ, నా తెలంగాణ, అలై బలై తీసే నా తెలంగాణ, నా తెలంగాణ, జంబి పంచిన అత్తి నా తెలంగాణ, నా తెలంగాణ. ఈ ఉపాధ్యాయ దినోత్సవం అనే పండుగ ఒక బతుకమ్మ పండుగలాగా, ఒక దసరా పండుగలాగా కనబడుతుంది. ఎందుకంటే పట్టు చీరలు తలతలగా కనిపిస్తుంది. ప్రైవేటు పాఠశాలల యాజమాన్య శక్తులు కేవలం పాఠశాల నిర్వహించడం, పిల్లలు ర్యాంకులు, ఫలితాలు రాబట్టడం, ప్రచారం చేసుకోవటం, దీనికే పరిమితం కాకుండా స్కూల్ అభివృద్ధికి కారణమవుతున్నటువంటి వాళ్ళు, తమ మేధోశక్తిని స్కూల్ కోసం ధారపోస్తున్న వాళ్ళు, ముఖ్యంగా పిల్లల్ని తీర్చిదిద్దడానికి
నిరంతరం శ్రమిస్తున్నవాడు. ఇంతకుముందు నాకు ముందు మాట్లాడిన మిత్రుడు చెప్పినట్టు కరగనిదే కొవ్వొత్తికి కాంతి ఎలా పుడుతుంది నారాయణ రెడ్డి గారు అంటారు. చెక్కనిదే శిల కడుపున శిల్పం ఎలా పుడుతుంది, ఫలితం అందేది తీవ్ర పరిణామంలోనే. ఉపాధ్యాయుడు ఒక తీవ్ర పరిణామానికి గురవుతేనే, ఒక తీవ్ర అధ్యయనం, తన ప్రావీణ్యతని మరింత మెరుగుపరుచుకోవటం, తను క్లాస్ రూమ్లో బోధనని గొప్పగా నిర్వహించగలగటం, పిల్లల నేపథ్యాన్ని అర్థం చేసుకోవటం, పిల్లల మానసికతను అర్థం చేసుకోవటం. ఒక మాటలో చెప్పాలంటే 20 ఏళ్ళ టీచరో 30 ఏళ్ళ టీచరో 3 ఏళ్ల పిల్లవాడు అయిపోవాలి యూకేజీ చెప్పేటప్పుడు. అంటే చిన్నపిల్లలు అయిపోవాలి. వాళ్ళతో పాటు ఆడాలి, వాళ్ళతో పాటు పాడాలి, వాళ్ళని దగ్గర తీసుకోవాలి, వాళ్ళకి అమ్మ కావాలి, నాన్న కావాలి, అనేక పాత్రలు, వాళ్ళ స్నేహితుడు కావాలి. వాళ్ళ హృదయంలో ఆ చిట్టి మనసులో చెలరేగే ఆందోళనలను అర్థం చేసుకోవాలి, సమస్యలను అర్థం చేసుకోవాలి, పరిష్కరించాలి. దీనికి చాలా స్కిల్ కావాలి, చాలా ప్రావీణ్యత కావాలి. వీటన్నిటికంటే ముందు కావాల్సింది పిల్లల పట్ల ఎనలేని ప్రేమ. గొప్ప ప్రేమ ఉంటే తప్ప గొప్ప టీచర్ కాలేరు. పిల్లల పట్ల గొప్ప ప్రేమ ఉంటే తప్ప గొప్ప టీచర్ కాలేరు. ఏదో యాంత్రికంగా పోతాం, టేప్ రికార్డర్ ఒకటి ఏదో కడుపులో పెట్టుకొని పోయి బటన్ నొక్కగానే టేప్ రికార్డర్లోంచి వచ్చినట్టుగా మాటలు వచ్చేస్తాయి, దాన్ని వల్లే వస్తామంటే కుదరదు. అట్లా చెప్పి టీచర్ పెద్ద ప్రభావాన్ని చూపించలేడు, ఫలితాలను సాధించలేడు. ఎవరైతే పిల్లల్ని ప్రేమిస్తారో, పిల్లలు కేవలం వాళ్ళ చదువు వస్తుందా లేదనే కాదు, వాళ్ళ నేపథ్యం ఏమిటి, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళు ఏ నేపథ్యం నుంచి వచ్చారు, వాళ్ళ కష్టాలు ఏమిటి, ఇవన్నీ అర్థం చేసుకొని లాలించి బుజ్జగించి దగ్గర తీసుకొని వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పుతున్న, వాళ్ళ జీవితాల్లో వెలుగులు పంచుతున్న మీ అందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. మొట్టమొదట ఈ దేశంలో విద్యారంగం మీద వేసిన కొఠారి కమిషన్ ఏం చెప్పిందంటే, విద్యార్థుల భవిష్యత్తు ఈ అంటుంది అంటూ శాసనసభగా పంపించినటువంటి మా దుబ్బాక నియోజకవర్గ ప్రజలు, మా కొత్త ప్రభాకర్ రెడ్డి సార్ గారిని, ప్రజల ఆభార్ బాంధవుడు, మంచి మనసున్న వ్యక్తి, అలాగే ఎస్సీ చైర్మన్ బట్టి వెంకటేశ్వర గారిని కూడా సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తున్నాము. కొఠారి కమిషన్ ఏమన్నదంటే, ఈ దేశం భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మాణం అవుతుంది అని. విద్యార్థిని సమాజంతో అనుసంధానం చేసేది పాఠశాల. సమాజంతో విద్యార్థికి ఒక లింక్ని కనెక్ట్ చేసేది పాఠశాల. ఆ కనెక్ట్ చేసే వారధి ఉపాధ్యాయుడు. సమాజం విజ్ఞానాన్ని పొందింది, సమాజం ఏ విలువలను సాధించింది, ఏ నాగరికత స్థాయిని అందుకున్నది, ఆ స్థాయికి ఒక శిశువుని చేర్చాలంటే ఆ గురుతర బాధ్యత నిర్వహించేది టీచర్. పాఠశాలలో ఉపాధ్యాయుల వ్యక్తిత్వం ద్వారా పిల్లలపై పడే ప్రభావాలు చాలా గణనీయంగా ఉంటాయి. నేను నిజంగా ఇవాళ నాకు చదువు చెప్పిన టీచర్ అందరినీ నేను నిరంతరం తలుచుకుంటాను. సాహిత్యాభిరుచి కలిగింది. నాకెందుకో మిగతా సబ్జెక్టులు ఏవి అంత పెద్ద అర్థం కాలేదు. నేను మొట్టమొదట స్కూల్కి పోయినప్పుడు ఆ శిశు తరగతి మొట్టమొదటి ఎంట్రీ అన్నమాట, మొట్టమొదటి ప్రవేశం. సంజీవ్ రెడ్డి గారు అని ఒక టీచర్. ఒకేసారి చూశాను, ఒకే రోజు పాఠం చెప్పాడు, తెల్లవారి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత ఆయన కనబడలేదు. కానీ ఆయన ఎంత ముద్ర వేశాడంటే నా మనసు మీద,
ఒక కథ చెప్పినాడు. మొట్టమొదట వచ్చిన రోజే ఓ పలిచి ఆలు పెట్టించి ఇక దిద్దుతూ కూర్చుపో అనలేదు. నేను ఇట్లా కొద్ది రోజులు నేను ప్రైవేట్ స్కూల్ టీచర్గానే నా జీవితం మొదలైంది. నేను గర్వపడతాను దాన్ని. 350 రూపాయల వేతనంతో మొదలైంది నా జీవితం ప్రైవేట్ స్కూల్ టీచర్గా. ఇవాళ నేను ఒక ఎమ్మెల్సీగా ఉండొచ్చు, కానీ మొట్టమొదట నేను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ అని చెప్పుకోవడానికి నేను గర్వపడతాను. నేను ఒకసారి ఇట్లాగే పిల్లవాడికి ఆలు పెట్టించి దిద్దమన్నాను. కాసేపు దిద్దిన తర్వాత ఆ పిల్లవాడు ఏమన్నా అంటే వాడు మానేసినాడు దిద్దుడు. ఏం దిద్దు అన్నాను కోపంగా. వాడు నా వైపు చూస్తూ అన్నాడు, నువ్వు ఉత్తగానే ఉన్నావు కదా, నువ్వు దిద్దు అన్నాడు. దాని అర్థం ఏంటంటే నాకు పాఠం చెప్పాడు. ఈ స్కూల్లో పనిచేయాల్సింది నేను కాదు నువ్వు అన్నాడు. నాకు చదువు ఎట్లా వస్తుంది, నాకు అక్షరం నేర్చుకోవడానికి నాకు ఇంట్రెస్ట్ ఎట్లా పుడుతుంది అనేది నువ్వు ఆలోచించాలి. నాకు పలక వారేసి నీ బాధ్యత అయిపోయింది అనుకోవద్దు, నేను హెచ్చరించాడు. అది నాకు అర్థమైంది. ఓహో, నేను చెప్పాల్సింది ఇట్లా కాదు, వీడికి అక్షరాలు నేర్చుకోవాలనే ఆసక్తి కలగాలంటే నన్ను నేను ఇంకా చాలా తెలుసుకోవాలి అనేది నాకు అర్థమైంది. నేను మొట్టమొదటి స్కూల్లో పోయినప్పుడు ఆ టీచర్ ఒక కథ చెప్పాడు. ఓ నక్క, ఆ నక్కకి అది చాలా నక్క అంటే జిత్తుల మారి, దానికి ఒక చెరుకు తోట కనబడింది. ఆ చెరుకు అంతా తినాలనిపించి ఈ మధ్యలో వాగు ఉంది, వాగు దాటాలంటే ఒంటె సహాయం కావాలి. ఆ ఒంటె సహాయం తీసుకున్నది. ఒంటె నక్కను తన మీద చెరుకు తోట దాకా తీసుకుపోయింది. పోయిన తర్వాత 2 చెరుకులు తిన్నాయి. ఆ నక్క చెరుకంతా తిన్న తర్వాత ఊళ్ళబెట్టడం ప్రారంభించింది. ఒంటె అన్నది అయ్యో ఊళ్ళబెట్టకు, యజమాని వస్తాడు, రైతు వస్తాడు, వచ్చి కొడతాడు అంటే లేదు నాకు తిన్న తర్వాత ఊళ్ళబెట్టడం అలవాటు, ఊళ్ళబెట్టకుండా నేను ఉండలేను అన్నది. కానీ దాని లోపల ఉద్దేశం ఏంటంటే ఆ రైతు కావాలి, ఒంటెను కొట్టాలి. అది ఊళ్ళబెడితే రైతు వచ్చాడు, పాపం దెబ్బలేమో ఒంటెకి పడ్డాయి, నక్కకేం కాలేదు, ఎందుకంటే తుంటరిది తప్పించుకుంటుంది. ఆ తర్వాత పాపం ఒంటె బాధపడ్డది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ వాగులో తిరుగు ప్రయాణం. వాగులో ఒంటె ఏమన్నదంటే వాగు మధ్యలోకి వచ్చిన తర్వాత నక్కతో అన్నది, నీకు తిన్న తర్వాత ఊళ్ళబెట్టడం ఎట్లా అలవాటో నాకు తిన్న తర్వాత దొరలటం అట్లా అలవాటు అన్నది అని వాగులో. దాంతో నక్క వాగులో పోయింది. ఈ కథ చెప్పాడు ఆయన. చిన్నప్పుడు నాకు ఎంత ముద్రపడ్డదంటే ఆయన చెప్పిన కథ, ఆ రోజు నుంచి నాకు బాగా కథలు చెప్పాలనే ఒక తాపత్రయం మొదలైంది. కథ బాగా చెప్పాలి, కథ చెప్తే పిల్లల ముఖంలో కనబడే సంతోషం, ఆనందం అది చూసిన తర్వాత నేను ఇట్లా కథ చెప్పాలి, పిల్లల కళ్ళల్లో ఆ మెరుపు చూడాలి, నేను టీచర్ కావాలి అనుకున్నాను. ఆ రోజు నాకు ఇప్పుడే టీచర్ కావాలనే ఇన్స్పిరేషన్ ఆ సంజీవ్ రెడ్డి టీచర్ వల్ల కలిగింది. నన్ను అంత ఇన్స్పైర్ చేశాడు. నాకు ఇప్పటికీ నిజంగా కథలు చెప్పడం అంటే ఇష్టం. కథలు చదవటం, నవలలు చదవటం. దానికి కారణం ఆ చిన్నప్పుడు పడ్డ బీజం. నవలలు చదవాలి, సాహిత్యం చదవాలి, కథలు చదవాలి, మంచి కథలు అవి పంచుకోవాలి అని అనిపిస్తుంది. ఇవాళ నిజంగా ఒక ఉపన్యాసకుడిగా నిలబడి 4 మాటలు మాట్లాడగలుగుతున్నామన్నా, తెలంగాణ ఉద్యమంలో ఒక పర్వం తీయగలిగామన్నా చిన్నప్పుడు పడ్డ ఆ బీజాలు కారణం. ఆ తర్వాత నాకు తెలుగు టీచర్ వేముగంటి గారు, ఆయన తెలుగు చెప్పాడు. తెలుగు చెప్తూ ఆ పద్యం చదువుతూ ఆయన పరవశించేవాడు. తిక్కన రాసిన పద్యం చదువుతూ, తిక్కన పద్యం రాస్తే ఎట్లా ఉంటుందంటే మాట్లాడినట్టే వ్యవహార భాషలాగా ఉంటుంది. మనం మాట్లాడుకున్నంత సహజంగా ఉంటుంది. పద్యంలాగా ఒక ప్రత్యేకంగా రాసినట్టు ఉంటుంది. అంటే వ్యవహార భాష. అరయమి చేసి కోడలనకప్పుడు ఆ మహాపురుషుని దాసిగా చేసి ఆ మహాపురుషుని పాలి పతులు ఒప్పగా ఏను చెచ్చరంజని కోటరంపు తగ చేయుదునో వరవుడ మోపి చేయుదునో మాధవ నిశ్చయింపుమా అంటుంది ద్రౌపది కృష్ణుడితో. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అందరం ధృతరాష్ట్రుడి దగ్గరికి పోదామంటున్నారు కదా, అరయమి చేసి అన్నీ తెలిసి కూడా, నేను కోడళ్ళని తెలిసి కూడా నన్ను దాసిగా చేశాడు. ఆ మహాపురుషు పాలినికి, ఆ పెద్ద మనిషి దగ్గరికి వీళ్ళందరూ పోతే, నా మాట్లాడితే ఇట్లా అంటాం కదా, ఇక ఆ పెద్ద మనిషి దగ్గరికి వీళ్ళంతా ఊపుకుంటూ పోతే వీళ్ళు ఎంబడి నేను కూడా ఏను చెచ్చరంజని అంటే సర్ర పోయి, నేను వెనక ఇక సర్ర పోయి ఓడరికం చేయన్నా దాసితనం చేయన్నా అని అది చదివి ఆయన తిక్కన ఎంత నాట్యంగా రాశాడు, ఎంత వ్యవహార భాషలో రాశాడు.
అని చెప్తూ ఆయన పరవశిస్తూ అప్పుడు నాకు తిక్కన పట్ల గొప్ప గౌరవం, భారతం పట్ల గొప్ప గౌరవం, పట్ల అనురక్తి, ఇవన్నీ వేమగంటి గారు పాఠం చెప్తుంటే వచ్చినాయి. ఇవాళ నేను ఒక సాహిత్యకారుడిగా, ఓ సాహిత్యవేత్తగా, ఒక కవిగా, ఓ గాయకుడిగా నేను గుర్తింపును సాధించడానికి వేమగంటి గారు వేసిన పునాది కారణం. నేను మీతో కోరేది ఏంటంటే, రేపు మీ దగ్గర చదువుతున్న పిల్లలు వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వెనక్కి తిరిగి వాళ్ళ జీవితంలో చూసుకొని, మా టీచర్ వల్ల నాకు ఈ నైపుణ్యం వచ్చింది, మా టీచర్ వల్ల నాకు ఈ సామర్థ్యం వచ్చింది, మా టీచర్ వల్ల నాకు ఈ ధైర్యం వచ్చింది, మా టీచర్ వల్ల నాలో ఈ విలువలు వచ్చినాయి, మా టీచర్ వల్ల నేను జీవితాన్ని బాగా హ్యాండిల్ చేయగలుగుతున్నా, ట్యాకిల్ చేయగలుగుతున్నా, నా కుటుంబంతో మంచిగా ఉంటున్నాను, మా తల్లిదండ్రులతో మంచిగా ఉంటున్నాను, నేను విశాలమైన భావంతో ఉంటున్నాను, కులమతాలకు అతీతంగా మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటున్నానని మీ పిల్లలు అనుకుంటే, మీరు చదువు చెప్పిన పిల్లలు అనుకుంటే, వాళ్ళ తదనంతర జీవితంలో కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకునేలాగా మీరు ప్రభావం వేస్తే, ఉపాధ్యాయులుగా మీరు సార్థకమైనట్టు, మీరు కృతకృత్యులైనట్టు. నిజంగా ఒక సాధారణమైన టీచర్ బోధిస్తాడు, కానీ గొప్ప టీచర్ ఇన్స్పైర్ చేస్తాడు. అలా పిల్లల్ని ఇన్స్పైర్ చేయడానికి ప్రయత్నించండి. అట్లా ఇన్స్పైర్ చేయడం, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన సమాజాన్ని ఇన్స్పైర్ చేశాడు. తన పుట్టినరోజు చేస్తామని శిష్యులు వస్తే, నా పుట్టినరోజు వద్దు, ఉపాధ్యాయ దినోత్సవం చేయండి అన్నాడు ఆయన. అందుకని ఆయన పుట్టినరోజుని ఇవాళ మనం ఉపాధ్యాయ దినోత్సవంగా చేసుకుంటున్నాం. ఆయన బెనారస్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు, ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు, ఉపరాష్ట్రపతిగా ఉన్నాడు, రాష్ట్రపతిగా ఉన్నాడు. అన్నిటికీ మించి ఇండియన్ ఫిలాసఫీని, భారతీయ తత్వ చింతనని తక్కువ చేసి మాట్లాడిన పాశ్చాత్యులకు ఈ తత్వచింతన గొప్పతనం తెలియజేయడానికి ఇంగ్లీష్లో అద్భుతమైన పుస్తకాలు రాశాడు. ఇండియన్ ఫిలాసఫీ గొప్పతనాన్ని, భారతీయ తాత్విక చింతన యొక్క గొప్పతనాన్ని చెప్తూ. అందుకని ఒక ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడిగా, సమాజాన్ని గొప్ప ప్రభావితం చేసిన ఉపాధ్యాయుడిగా ఆయన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా చేసుకుంటున్నాం. ఒక సావిత్రిబాయి పూలే అంటరాని బిడ్డలకు చదువు రావాలనుకుంది, మహిళలకు చదువు రావాలనుకుంది. చివరికి ప్లేగు వ్యాధి వచ్చిన పిల్లలకు కూడా, అనాథ పిల్లలకి వదలకుండా తరగతి గదిలో తాను దగ్గర ఎత్తుకొని వాళ్ళకి అన్నం తినిపిస్తూ చదువు చెప్పింది. వాళ్ళ నుంచి వ్యాధి ఆమెకు సోకి ఆమె చనిపోయింది. అంత త్యాగమే సావిత్రిబాయి పూలే. ఇవాళ ఉన్న ఈ ఉపాధ్యాయులు, నా దృష్టిలో ఉపాధ్యాయ దినోత్సవం మాత్రమే కాదు, రాధాకృష్ణన్ పుట్టినరోజు ఉపాధ్యాయ దినోత్సవం అయితే, సావిత్రిబాయి పూలే పుట్టినరోజును ఉపాధ్యాయుని దినోత్సవంగా జరుపుకోవాలి. ఉపాధ్యాయుల కృషి కూడా ఇవాళ కేవలం ఉపాధ్యాయులు లేని టీచర్లలో ఉపాధ్యాయులు కూడా గొప్ప కృషి చేస్తున్నారు. నాకు కొంచెం నమ్మకం ఏంటంటే, ఎప్పిసరంత నాకు ఎక్కువ నమ్మకం, మగవాళ్ళ కంటే కాస్త విలువలు స్త్రీలలోనే ఎక్కువ ఉంటాయి. ఎక్కువ మంది మేము మెజారిటీ కనబడతాం, సార్ మస్కా కొట్టడానికి ఈ మాట అంటున్నాడు. కానీ ఒక మాట ఆలోచించండి, తాగి వచ్చి పిల్లలకు తిండి పెట్టని తండ్రులు ఎక్కువ మంది ఉన్నారు తప్ప తల్లులు అయితే లేరు కదా. సంతా పోయి తాగి పిల్లలకు తిండి పెట్టని తండ్రులు వేల మంది ఉన్నారు, మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టేంత మంది. కానీ మీ అందరితో కోరేది ఏంటంటే, సమాజంలో మనల్ని కలవరపెడుతున్న సమస్యలు చాలా ఉన్నాయి. అది కులమతాల సంకుచితత్వం కావచ్చు, మూఢనమ్మకాలు కావచ్చు, మితిమీరిన స్వార్థం కావచ్చు, ఆడపిల్లల పట్ల తక్కువ అనే దృక్పథం కావచ్చు, లేదా ఆడపిల్లలు మా ఆనందం కోసమే అనే ఒక దుర్మార్గమైన మృగదృష్టి మగవాళ్లలో ఉండడం కావచ్చు, ఈ లింగ వివక్ష కావచ్చు, రకరకాల సమస్యలు సమాజంలో ఉన్నాయి. వీటన్నిటికీ సమాధానం ఎంతో కొంత ఎక్కడ ఉంది అంటే పాఠశాలలో ఉంది, టీచర్ దగ్గర ఉంది. నాకు తెలుసు మీరు అనేక సవాళ్ళు ఎదుర్కొంటున్నారు, మీకు అనేక సమస్యలు ఉన్నాయి, చాలీచాలని జీతాలు ఉంటాయి, కుటుంబంలో చాలా పొద్దున్నే అటు వంట పని చూసుకోవాలి, ఎందుకంటే వంట పని కూడా మీరే చూస్తారు. అవి చేసి వచ్చి మరి మీకు తరగతి నుంచి ఇంట్లో పిల్లలు చూడాలి, బయట పిల్లలు చూడాలి. కొంతమంది మంచి పురుషులు సహాయం చేస్తారు, చాలా మంది చెయ్యరు. ఒక విమలాన్ని పోయిస్తారు, మంచి కవిత రాసింది. ఆమె ఏమంటారంటే, మా అమ్మని చూస్తే వంట ఇంటిని అలంకరించిన ఒక పరికరం లాగా ఉండేది. అంటే ఒక గంట ఉంటే చెంచాలు ఉంటే వంటిలో మా అమ్మ ఉంటారు. అదృష్టవశాత్తు నేను మంచి వంటిలో పడ్డా,
సీకులు లేదా మార్పిడాలు టీచర్స్. అదృష్టవశాత్తు మంచి వంటింట్లో పడ్డాను. కానీ చివరికి ఏమంటదంటే వంట ఇంటి సామ్రాజ్యానికి అమ్మే మహారాణి అయినా, వంట ఇంటి సామ్రాజ్యానికి అమ్మే మహారాణి అయినా ఆఖరికి వంట ఇంటి పాత్రల మీద కూడా నాన్న పేర్లే. ఎంత సూక్ష్మంగా మేల్ చావలిజం ఉందో అర్థం చేసుకోండి. పురుషాధిపత్యం అంత చిన్నది. ఇప్పుడు లేదు, కానీ ఇదివరకు పాత్రలు కొనేవాళ్ళు. పాప మా అమ్మ వీళ్ళెవరన్నా చూస్తే పాత్రలు కొన్న తర్వాత ఎవరి పేరు రాయాలంటే సిగ్గుపడుతూ ఆయన పేరు రాయనేవాళ్ళు. కొనేది పాపం వీళ్ళే. కోపం వచ్చి పంచుకుంటే ఆడవాళ్లకు వంటింటి పాత్రలు కూడా రావు. అటు కష్టాన్ని భరిస్తూ ఇటు పాఠశాలకు పిల్లల్ని తీర్చిదిద్దుతున్న మాతృమూర్తులను చూస్తే, లేదా కష్టపడుతూ ఈ పాఠశాల నిజానికి బడ్జెట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ గురించి నేను మాట్లాడడం లేదు. బడ్జెట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడున్న చాలామంది యాజమాన్యాలు వీళ్ళందరూ కోట్లేమీ సంపాదించే అవకాశం లేదు. తక్కువ ఫీజులతో మధ్యతరగతి అనుకూలంగా ఉండేటువంటి పాఠశాలల్ని నెలకొల్పి ఆ పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళు మంచి భవిష్యత్తును అందుకోవడానికి కృషి చేస్తున్న ప్రైవేట్ స్కూళ్ళ వాళ్ళు చేస్తున్న సేవ, వాళ్ళు చేస్తున్న కంట్రిబ్యూషన్ చాలా విలువైంది అని నేను భావిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈ స్కూళ్ళలో కష్టపడి పనిచేస్తూ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని పాటుపడుతున్న మీరు, మీ అందరూ తెలిసి వాళ్ళ సెల్ ఫోన్ పిల్లల్ని వేధిస్తుంది. సెల్ ఫోన్ పట్టుకొని స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది. వాళ్ళకి స్కూల్లో కూడా వాళ్ళ హృదయం ఉండట్లేదు. మిమ్మల్ని మించిన ఇన్ఫ్లుయెన్స్ బయట సొసైటీ చేస్తుంది. దయచేసి తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తుంది పిల్లలకి సెల్ ఫోన్ ఎక్కువగా ఇవ్వకపోవడం. చిన్నప్పటి నుంచే చేతిలో సెల్ ఫోన్ పెడుతున్నారు. చివరికి ఒక పిల్లడు అన్నాడట, అమ్మా మీరు నన్ను కన్నారా లేకుంటే ఫోన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారా? తల్లిదండ్రులు కూడా ఫోన్లోనే గడుపుతున్నారు. నేను డౌన్లోడ్ చేయబడ్డానా నిజంగా కనబడ్డానా? తల్లిదండ్రులకి పిల్లలతో గడిపే అవకాశం ఉండట్లేదు. పిల్లల మీద తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి నుంచి వాడు బయటపడడానికి ఇంటికి వచ్చిన తర్వాత మునుపైతే ఆడుకునేవాళ్ళం, ఆటలు ఉండేవి, శరీరానికి గొప్ప వ్యాయామం ఉండేది, ప్రకృతిలోకి వెళ్ళేవాళ్ళం, రంగురంగుల చెట్లు చూసేవాళ్ళం, పక్షులు చూసేవాళ్ళం, సీతాకోక చిలుకలు చూసేవాళ్ళం, చెరువులో ఈతలు కొట్టేవాళ్ళం. ఇవాళ అవేవి లేవు పిల్లలకి. ఆ ఫోన్ పట్టుకొని ఉంటున్నారు. ఫలితంగా చిన్నపిల్లలకి సర్వైకల్ స్పాండిలైటిస్ వస్తుంది, చిన్నపిల్లలకి సూడో పెరాలసిస్ వస్తుంది, చిన్నపిల్లలకి డయాబెటీస్ అటాక్ అవుతుంది, వాళ్ళు సైకోల్గా తయారవుతున్నారు, కళ్ళకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి, తల్లిదండ్రులతో గడిపే సమయం తగ్గిపోతుంది, స్నేహితులతో గడిపే సమయం తగ్గిపోతుంది. చిన్నపిల్లలకి మనం చెప్తామే శ్రవణము, భాషణము, పఠనము, లేఖనం అనే స్కిల్స్ రావాలి కదా, అవేవి రాకుండా ఫోన్ అడ్డగిస్తున్నాం. కనుక దయచేసి ఫోన్కు ఇంత వ్యవధి మాత్రమే పిల్లలకు ఉండాలని, ఆ ఫోన్ కొద్దిసేపు మాత్రమే, అది ఆ ఫోన్ ఎట్లా ఉపయోగించుకోవాలి, దాంట్లో ఏ ఉంటే పిల్లలు తమ సందేహాలు తీర్చుకోవడానికి ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది ఆలోచించాలి. తల్లిదండ్రులు పాఠశాల పరస్పర పూరకంగా ఉన్నప్పుడే, పరస్పర సహకరించుకున్నప్పుడే ఉత్తమమైన పిల్లలు తయారవుతారు. ఉత్తమమైన పిల్లలు తయారైతే ఉత్తమమైన సమాజం తయారవుతుంది. మరోసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ నమస్కారం. సరే, నిజానికి ఏ కార్యక్రమం ప్రారంభించినా మనం పూజా కార్యక్రమంతో మనం హిందూ సాంప్రదాయంలో కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటుంది. కానీ మన అతిథులందరూ వచ్చిన తర్వాత ఆ పూజా కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలనేటువంటి ఉద్దేశంతో మనం ఆ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. ఇప్పుడు అతిథులందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి.